హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జాను ఇంటి రుచులు. తీపి కుడుములు చేస్తా ఉన్నాను. కావాల్సిండేవి ఒక బౌల్ అంతా బియ్యం పిండి, శనగగింజలు, కొబ్బరి ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకోండాను, బెల్లము, నువ్వులు. ఇప్పుడు ఫస్ట్ శనగగింజలు వేయించుకుంటాము. ఈ శనగగింజలు ఇప్పుడు దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇవి పక్కన తీసేసుకుంటాము. ఇవి చల్లార్చుకోవాలా. ఇప్పుడు అదే బండ్లోకి నువ్వులు వేసేసుకుంటాము. నువ్వులు వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాము. కొబ్బరి నేను పీసెస్ కట్ చేసుకొని ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకోండాను. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా వేడి చేసుకుంటాము. ఎప్పుడు కూడా కుడుములకి ఇట్లా కొంచెం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరిలో తేమ ఉంటుంది. ఆ తేమ వరకు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇస్తాము. కుడుములకి పిండి చేసుకునేకి ఇక్కడ చూడండి, ఈ బౌల్లో ఒక బౌల్ పిండి తీసుకోండి, బియ్యం పిండి. ఇదే బౌల్లో 1.25 కప్ అంతా వాటర్ పోసిండాను. మరుగుని అంతలోపలి శనగగింజలు మిక్సీకి వేసుకుంటాము. శనగగింజలు ఇట్లా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటాము. కొబ్బరి వేయించుకుంటాం కదా, ఇక్కడ చూడండి ఇట్లుంది. ఇప్పుడు అదే దీంట్లోకి శనగగింజలు వేసేసుకుంటాము. వేయించుకుంటాం కదా అప్పుడే నువ్వులు, అది వేసి మిక్సీకి వేసుకుంటాను. నువ్వులు కూడా ఇట్లా పొడి చేసుకున్నాను, అది ఇందులోకి వేసేసుకుంటాము. ఇంత బెల్లం వేసుకుంటా ఉన్నాను, అది మిక్సీకి వేసేసుకుంటాను. చూడండి, బెల్లం కూడా మిక్సీకి వేస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుంటాము. బెల్లం వేసుకొని బాగా ఇదన్నీ మిక్స్ చేసేసుకుంటాము. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటాము. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. స్వీట్ ఏ ఐటమ్ అన్నా చేయని ఒక చిటికడంతా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇట్లా మరుగుతా ఉంది కదా, ఇప్పుడు పిండి వేసేసుకుంటాము. కొందరు పిండి వేస్తేనే కలిపేస్తారు, అట్లా కలుపుకూడదు. ఇట్లా వేసుకొని ఉడికిన తర్వాత పిండి కలుపుకోవాలా, అప్పుడే బాగా కరెక్ట్గా ఉడుకుతుంది. ఈ పిండి అంతా కూడా స్టీమ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు కలుపుకుంటాము. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటాము. కాసేపు మూత పెట్టేస్తాము. సిమ్లో పెట్టాలా, ఐలా పెడితే అడగంటేస్తుంది. సిమ్లా పెట్టేసి మూత పెట్టుకుంటాము. కుడుములకు వేసుకునేకి పానకం చేస్తూ ఉన్నాను. బెల్లం వేసి కరిగిపిస్తూ ఉన్నాను. ఇది కరిగిన తర్వాత ఇప్పుడు పానకం రెడీ అయింది. అందులోకి ఇక్కడ చూడండి పౌడర్ కొద్దిగా వేసేసుకుంటాము. కుడుములకు వేసి ఉంటాం కదా, కలుపుకుంటాం కదా పూర్ణము, అది వేసుకొని ఇంకాసేపు కాగితే బెల్లం పానకము రెడీ అయిపోయింది. ఇందులోకి ఒక యాలకి దంచేసుకోవచ్చు. పానకము ఇంకొకలాగా కూడా చేస్తారు, కొబ్బరి రుబ్బేసి కొబ్బరి పాలలో. నేను బెల్లము ఇట్లా చేసిండాను. కుడుములకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చూస్తే ఇక్కడ చూడండి, ఏమాత్రం మెత్తుకొనే లేదు. ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన దించుకొని వేస్తాము. ఇట్లా ఉడకల్లా పిండి, అప్పుడే మనం ఆవరు పట్టుకున్నాం అంటే కూడా కుడుములు బాగుంటాయి. చూడండి, ఈ సైజు పిండి తీసుకుంటా ఉన్నాను. ఇట్లా పెట్టుకొని హాట్ వాటర్ కొద్దిగా తడి చేసుకొని చేతికి ఇట్లా ఈ విధంగా తట్టుకొని వేస్తాము. కర్ణాటకలో కారం కుడుములు కూడా చేస్తారు, అది ఒకరోజు చూపెడతాను. కానీ అది కంపల్సరీ ఆవరు పట్టాల. ఇదైతే నేను ఆవరు పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఇట్లా తట్టుకొని లోపల అపూర్ణం పెట్టుకుంటాము. పెట్టుకొని ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకుంటాము. ఇప్పుడు చూడండి,
చేత్తో తట్టే కాకుండా ఉండేవాళ్ళకి ఇంకొక మెథడ్ చూపెడతాను. ఇట్లా పెట్టేసుకోండా ఇక్కడ చూడండి, ఇట్లా ఏదన్నా ప్లేట్ తీసుకొని ఇట్లా అన్నేయండా రౌండ్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు కవర్ తీసేసి ఇంకొకసారి చేత్తో ఇట్లా అనుకోండా. చూడండి ఇప్పుడు రౌండ్గా వచ్చింది. ఇప్పుడు ఈ స్టఫ్ పెట్టేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కర్ణాటకలో అయితే కొబ్బరి బెల్లం మాత్రమే వేసి కుడుములు చేస్తారు. నేను శనగగింజలు నువ్వులు కూడా వేసిండాను. ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా డిజైన్ ఉంటే పిల్లోళ్ళు ఏదో డిజైన్గా ఉందనేసి తింటారు. ఇప్పుడు చూడండి ఇంతే, సేమ్ అచ్చులో ఎలా వస్తుందో అట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి కుడుములు రెడీ అయింది. ఇక్కడ చూడండి ఏ మాత్రము స్టీమ్ చేసే అవసరం లేదు. నేనైతే స్టీమ్ చేయను. బెల్లం పానకము కుడుములకి మంచి కాంబినేషన్ అన్నమాట.